బైక్ ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయికి అలా కొంతమంది దానికోసం కష్టపడతారు. ఇంకొంతమంది దాన్ని అప్పుడు కొంటా ఇప్పుడు కొంటా అంటారు. ఇంకొంతమంది లేదు మా అమ్మ నాన్నలతో కొనిపించుకుంటా అని అంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే మనకి ఏదైనా కావాలంటే దానికోసం కష్టపడి ఆ డబ్బులతో కొనుక్కుంటే అక్కడ వచ్చి కిక్కే వేరు. చాలాసార్లు అనుకునే ఉంటాడు మనకంటూ ఒక బైక్ ఉంటే బాగుండని. చాలా సందర్భాల్లో కూడా అనుకునే ఉంటాడు మనకంటూ బైక్ ఉంటే ఇప్పుడు ఇలా ఉండేది కాదని. అందుకనే నేను ఒక నిర్ణయం తీసుకున్నా. 2024 నుంచే డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేశా. ఏదో కూలి పని అది చేసి ఎంతో కొంత సంపాదించక కానీ సరిపోలేదు. ఇలా అయితే కాదా అని పార్ట్ టైం జాబ్ చేయడానికి వేరే ఊరికి వెళ్ళా. అక్కడ కొద్ది నెలలు చేయగా ఏదో కొంత సరిపోయి ఆ డబ్బులతో మొత్తానికి అయితే బైక్ అయితే తీసుకున్నా. ఇదే మన టీవీఎస్ రైడర్ 125. టీవీఎస్ రైడర్ ఎందుకని మీరు అనొచ్చు. ఇప్పుడు మనకు కావాల్సింది మనల్ని పోషించే బైక్, మనం పోషించే బైక్ కాదు. అందుకని టీవీఎస్ రైడర్ తీసుకున్నా. ప్రతి ఇంట్లో ఒకరు ఉంటారు సపోర్ట్గా. అది మా ఇంట్లో మా మామ. నా వెనకాల ఇన్ని రోజులు నన్ను నడిపించుకుంటూ నేను ఎక్కడికి వెళ్ళినా కాదంటే లేదు నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చాడు. ఆయన ఉన్నందువల్లే బైక్ తీసుకోవాలి బహుశా, లేకపోతే కొనివ్వడం కాదేమో. సో అప్పుడు నా సిచ్యువేషన్లో నేను తీసుకున్న గట్టి నిర్ణయమే నన్ను ఇంతటి వాడేలా చేసింది. ఆ రోజు నేను బైక్ తీసుకుంటానో తెలియదు అనే సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు బైక్ కొనుక్కొని దగ్గర సంవత్సరం అవుతుంది. సరే ఇప్పుడు ఇదల్లా మాకు ఎందుకు చెప్తున్నా అని మీకు డౌటే రావచ్చు. ఎందుకంటే ఈరోజు 2026 3వ నెల 17వ తేదీ కరెక్ట్ ఇదే రోజు నేను నా బైక్ తీసుకొని ఇప్పటికి సంవత్సరం అవుతుంది. అందుకనే ఈరోజు తీస్తున్న వీడియో. ఇదే నా ఫస్ట్ వీడియో. నచ్చితే లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి.